నాకు అబ్రాహాం ఇంట్లో నుంచి బయలుదేరేటప్పుడు ఏమని చెప్పుంటాడు? ఇద్దరికి పెళ్ళయింది. అప్పటికి దేవుడు పిలిచే టయానికే అబ్రాహాంకు పెళ్ళయింది. యవ్వన వయసులో ఉన్నారు. సుమారు అప్పుడు ఒక 60-65 ఉంది అనుకుందాం. వయసులో ఉన్నారు. ఎందుకంటే ఆ రోజుల్లో ఇసాకును బట్టి చూస్తే 40 సంవత్సరాలకు పెళ్ళయ్యేది. 40 సంవత్సరాలకి పెళ్ళయ్యేది ఇసాకును బట్టి చూస్తే. అంటే పెళ్ళయ్యేప్పటికి ఒక 20 సంవత్సరాలు 10 సంవత్సరాలు అయింది అనుకుందాం. ఇంకా పిల్లల బుట్ల. ఇప్పుడు అబ్రాహాము, దేవుడు నీకు సంతానం ఇస్తానన్నాడు, నువ్వు చెప్పినట్టు చేయమన్నాడు గనక ఊరు వదిలిపెట్టి, బంధువులు వదిలిపెట్టి, సొంత ఇల్లు వదిలిపెట్టి, అందరూ వదిలిపెట్టి ఎక్కడికో వెళ్ళమన్నాడు. ఇంక పేరు చెప్పలేదు. నడు అని అంటే శారా ఏమని ఉండాలి? శారా ఏమనుకుని ఉండాలి? ఊరు పేరు చెప్పలేదా? వెళ్ళమన్నాడా? పైగా పిల్లల్ని ఇస్తానన్నాడా? ఇప్పుడు పెళ్ళయి 20 సంవత్సరాలు అయింది, బిడ్డలు లేరా? ఈయన ఈ మాటలు చెబుతుంటే ఈయనకి మెంటలెక్కింది అనుకోవాలా, లేకపోతే నమ్మాలా భార్యగా? కానీ అబ్రాహాము చెప్పిన మాటను నమ్మింది. వెనక బయలుదేరింది. అబ్రాహాముతో దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. నీకు పిల్లల్ని ఇస్తా ఇస్తాను అన్న దేవుడు 1 సంవత్సరమో 2 సంవత్సరాలు లేక ఒక 5 సంవత్సరాలు ఎదురు చూసినా ఇవ్వకపోతే ఏమనుకుంటామంటే, ఇస్తానన్నాడు కానీ ఆయన మాట తప్పాడు, ఇంకెప్పుడు ఇస్తాడు, మాకు 70-80 వచ్చేసినాయి, ఇంక పిల్ల పుడతారేంటి అని ఆశలన్నీ అణగారిపోయి వాళ్ళు ఆలోచించినటువంటి కలలన్నీ కూడా చల్లా చెదిరైపోయి ఉంటాయి. అబ్రాహాము జీవితంలో శారా వచ్చి, ఏమయ్యా పిల్లల్ని ఇస్తాడన్నావు, ఇవ్వలేదు అని అడుగుతున్నప్పుడల్లా అబ్రాహాముకి ఎలా ఉండుంటుంది? కలుక్కుమని ఉంటుంది కదా మనసు. ఎందుకంటే అబ్రాహాముతోనే దేవుడు మాట్లాడి, శారాతో మాట్లాడదు. శారాతో ఎప్పుడు దేవుడు మాట్లాడాల? అబ్రాహాము లేకోకుండా. అబ్రాహాము ఉన్నప్పుడే మాట్లాడాడు ఒకసారి గుడారంలో. అయితే ఇప్పుడు శారా అబ్రాహాముని ఏమని ఉండాలి? ఇస్తాడన్నావు, నమ్మానన్నావు, రమ్మన్నావు, నీ వెనకాల వచ్చేసా, ఇవాళ పిల్లలు లేరుగా. ఈ పోటు పొడుస్తూ ఉంటే అబ్రాహాంకి ఏం అర్థమయ్యేది కాదు. ఈయనేమో ఇవ్వలేదు, ఈమెమో ఊరుకోదు. ఏం చేయాలా? ఆ పరిస్థితుల్లోనే ఆయన ఇచ్చేది లేదు, సచ్చేది లేదు, కానీ దాన్ని చేసుకో, దాన్ని పుడితే నేను నా కొడుకుని చూసుకుంటా, ఈ దగ్గర ఈ విషయంలో నా మాటినంటే తప్పనిసరి ఒప్పుకున్నాడు అబ్రాహాం. ఎందుకంటే ఆయన ఎవడో నువ్వు ఆయన అడగవు ఏంటి? నేను చెప్పిన మాట నీసారికని ఒప్పించింది అబ్రాహాముని ఆగర్ను కట్టుకోవడానికి. అప్పుడైనా అబ్రాహాం, దేవా ఒత్తిడి ఎక్కువైపోతుంది, ఏంటి పరిస్థితి అడగల. సరే దీని ఇంట్లో పోరు ఎందుకు అని చెప్పి, ఎందుకంటే జగడగొండి దానితో కాపురం చేయడం కన్నా అరణ్యములో ఉండడం మేలట. ఎక్కడ ఉండడం మీరు? జగడగొండి దానితో కాపురం చేసే కన్నా అరణ్యం మేలట. అసలు అరణ్యం మేలా, ఇల్లు మేలా? చెప్పాలి మీరు. అరణ్యములో ఏముంటాయి? క్రూర మృగాలు ఉంటాయి, విష సర్పాలు ఉంటాయి, అవునా కదా? అరణ్యానికి ఇల్లు కన్నా అరణ్యం మేలన్నాడంటే ఆ ఇల్లు అన్నప్పుడు అంటే ఇంట్లో ఉండే జగడగొండిది అరణ్యములో ఉండే జంతువులన్నిటికన్నా దారుణమైంది. అదే కదా అని అర్థం. నీతో ఎక్కువ డిస్కషన్ చేయకుండా మీ ఇంట్లోంచి మీ ఆయన ఎన్నిసార్లు బయటికి వెళ్ళిపోయింటారు రోడ్డు మీదకి. దాని అర్థం ఏంటి తెలుసా? నువ్వు ఆ అరణ్యములో ఉన్న జంతువుల కన్నా భయంకరమైన దానివని. పట్టుకుంటే ఇక దాన్ని పట్టుకుని పీక్కుంటూ గోజాడి దెబ్బలాడతావని, నీతో వాడు పోట్లాడలేక, కోపం వస్తే నిన్ను కొట్టాలి, కొడితేనేమో ఆడదాన్ని కొట్టావు అంటావని చెప్పి నిన్నేమనలేక వాడు రోడ్డు ఎక్కుతాడంతే. ఆలోచించండి శారా యొక్క పరిస్థితి. పిల్లలు లేరు పక్కన. అబ్రాహాము చూస్తేనేమో దేవుడిస్తాడు అంటాడు, వయసు పైబడిపోతా ఉంది. అబ్రాహాముని శారా ఎలాగున టార్చర్ పెట్టుంటుందో ఒకసారి మీరు ఆలోచించండి. అబ్రాహాము ఇంకేం పిల్లలేమ్మా, ఆఖరికి పుట్టాడుగా, ఒకటి సరిపెట్టుకుందాం, పర్లేదులే ఏం చేద్దాం, మరి ఇస్తా అన్నాడు ఆయన, మరి ఎందుకో
కనికరం చూపలేదు అని చెబుతూ నెమ్మదిగా వచ్చేళ్ళకి షారాకు 90 వచ్చింది వయసు. 90 సంవత్సరాల వయసులో ఒక ఆయన ఆమెను లేపిపోయాడు. 90 సంవత్సరాల వయసులో తీసుకుపోయాడు పెళ్లి చేసుకుంటానని. ఒక పెళ్ళి అవ్వలేదనుకుని. ఇప్పుడు షారా ఏమనాలా? నీ కంటికి నేను ఆంతల్లా చూడు, ఆడు తీసుకుపోయాడు నన్ను 90 వచ్చిన. అవునా? అబ్రహాంకి ఏం చేయాలి ఇప్పుడు? ఏం అర్థం కాదు. అబ్రహాంకి దేవుడు దిక్కు తప్ప ఇంకెవరు దిక్కు లేదు అక్కడ. ఎవరు చెప్పే సమస్య లేదు అక్కడ. షారా ఏమనుకుండాలి? 90 సంవత్సరాలు వచ్చినా నన్ను తీసుకుపోతున్నాడు పెళ్లి చేసుకోవడానికంటే ఏంటి, నువ్వు చూస్తేనేమో ఏంటి పిల్లలు పుట్టట్లేదు, ఏంటి నా పరిస్థితి అని ఎంత బాధపడి ఉంటుంది కదా. కానీ అదే షారా ఒక రోజున ఏమని సాక్ష్యం ఇచ్చిందో వాక్యం చదవండి. ఆదికాండం 21వ అధ్యాయం 6వ వచనం. ఆదికాండం 21వ అధ్యాయం 6వ వచనం. అప్పుడు షారా, దేవుడు నాకు నవ్వు కలగజేశానని వినువారెల్లా నా విషయమై నవ్వుదుర్ర. నేను దేవునికి స్తోత్రం. ఇప్పుడు ముసలమ్మకి ఏం కలగజేశాడు దేవుడు చెప్పాలి మీరు. ఎవడో వెళ్ళి అబ్రహాము ఎరా శారమ్మ ఏం చేస్తుంది అని అంటేనంట, అపనుడు అమ్మగారు పాలిస్తుందండి అని అంటే అబ్రహాం ముసిముసి నవ్వుకుంటుంటే ఆ సంగతి షారాగా తెలిసి చెబుతున్న మాట ఈ మాట. ముసలితనమందు నా పిల్లలకు నేను స్తన్యపానములు ఇచ్చుచున్నానని తెలిసినప్పుడు నన్ను బట్టి అందరూ నవ్వుతారు కదా. నాకు నవ్వు కలగజేశాడు. వృద్ధాప్యములో బిడ్డను ఇచ్చి నవ్వును కలగజేశాడు. బిడ్డనిచ్చి నవ్వుని కలగజేశాడు. వృద్ధాప్యమందు ఉన్నటువంటి షారా నోటి నిండా నవ్వుంది, నోటి నిండా ఆనందం ఉంది. ఎలా నవ్వుంది అంటే వృద్ధాప్యములో లోకమంతా కూడా స్త్రీ ధర్మం నిలిచిపోయింది, నీకు పిల్లలు పుట్టరు, నువ్వు వృద్ధురాలు అయ్యావు అని కాకులులాగా పొడిచినా, గాయపరచబడిన వయసు ముడతలు పడిపోయినటువంటి శరీరము దాల్చిన ఆమె జీవితములో బిడ్డనిచ్చేది నేనైనప్పుడు ఎవడో కోసం నువ్వెందుకు ఆలోచిస్తావని ఆ వయసులో దేవుడు బిడ్డనిస్తే ఆ బిడ్డను ఒళ్ళో పడుకోమెట్టుకుని పాలిస్తూ ఏం చేస్తానో షారమ్మా అనంటే వాడికి పాలిస్తున్నాను అని చెబుతూ నవ్వుతూ నా విషయమై తెలిసిన పతోళ్ళు కూడా నవ్వుతారు కదా అని ఆ మాట అనుకుంటూ ఒళ్ళో పండుకున్న పిల్లోడికి అదే పేరెట్టింది, ఒరే నవ్వా అని. ఇసాకు అంటే నవ్వు అని అర్థం. ఇసాకు అంటే నవ్వు అని అర్థం. బైబిల్ చెబుతుంది, యోబు అయినను నీ నోటి నిండా ఆయన నవ్వు ఉంచుతాడు, నీ నోటి నిండా ఆయన నవ్వు ఉంచుతాడు.